ఆ చరిత్ర కూడా చంద్రబాబు నాయుడికే మిగిలింది. నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కోట్లాది భక్తులు వెంకటేశ్వర స్వామి పేరు చెబితేనే తన్మయత్వంతో ఉండిపోతారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు లాక్కొచ్చి వాళ్ళ పన్నాగం పారలేదు, నిజాలు బయటకు వచ్చేటప్పటికీ ప్రజలు చీకొడతారనే భయంతో మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ భక్తులు, వాళ్ళ సొంత మీడియా తెరతీసింది. ఎప్పుడైతే పవిత్ర స్వామివారి ప్రసాదంలో లడ్డూలో జంతు కొవ్వులు కలవలేదు, పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇలాంటివి ఏమీ కలవలేదు, చేప నూనెలు ఏమీ కలవలేదు అనేది రిపోర్ట్స్ వచ్చాయో తక్షణమే వాళ్ళు పరువు పోగొట్టుకున్నాం, ఇబ్బంది పడుతున్నామని తెలిసి ప్లేట్ మార్చేశారు. ఒక పక్క సిట్, సిబిఐ వేసిన సిట్ క్లియర్గా నివేదిక ఇచ్చిన ఇంకా అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. వాటిలో కొవ్వులు కలిసినాయనే మాట్లాడుతున్నారు. ఇది డైవర్ట్ చేయడం కోసం ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. గుంటూరులో కాసేపటి క్రితం మాజీ మంత్రివర్యులు, మా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. చాలా దుర్మార్గంగా ఆయన పైన దాడికి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం మరో మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మహిళా మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు ఆలయంలో పూజలకు వెళ్తే అక్కడ ఆమె మీద దాడికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు. అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ్యులు, మా సీనియర్ నాయకులు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక హోమం చేస్తూ ఉంటే రాక్షసుల్లాగా తెలుగుదేశం పార్టీ అనుచరులు ఆ హోమాన్ని భగ్నం చేయడానికి వెళ్ళారు. అంటే ఇవన్నీ డైవర్షన్. ఇవన్నీ డైవర్ట్ చేసి అబద్ధాలని ప్రచారం చేయడానికి ఒక మిషన్ని నడిపిస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కాకినాడ వచ్చారు. కాకినాడ వచ్చి ఆయన ఒక కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టినట్టు చూశారు. ఆ వీడియోలు చూస్తే ఆయన కార్యకర్తలకి ఏదో భరోసా ఇచ్చినట్టుగా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని వాళ్ళ మెదడులో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ వేదికైనా అవ్వచ్చు, దావోస్ వెళ్ళినా జగన్నామ స్మరణే, కాకినాడ వచ్చినా జగన్నామ స్మరణే, నిద్దట్లోని జగన్ గారి పేరు కలవరిస్తున్నారు. ఒక్క మనిషి, ఒక్క నాయకుడు ఇంతమందిని కలవరపాటు గురి చేసి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడంటే జగన్ ఒక శక్తి. చంద్రబాబు వాళ్ళ మద్దతుదారులకి నిద్రపోనివ్వట్లేదు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా. అంటే జగన్ అంటే ఎంత భయం ఉందో చూడండి. అందుకే మేము కూటమి కలిసి ఉంటాం కోసం, కూటమి కలిసి ఉంటాం, మమ్మల్ని ఎవడో విడగొట్టడు, మమ్మల్ని ఎవడో విడగొట్టలేడు. మిమ్మల్ని ఎందుకు మేము విడగొడతాం? అసలు మాకేం అవసరం? లోకేష్ గారు నేను ఎక్కడో చెప్పినట్టుగా పత్రికలు వచ్చినాయి, మా కూటమిని ఎవడో విడగొట్టలేడు, మీరు కలిసే ఉండండి, మిమ్మల్ని విడగొట్టడానికి మేమేం అవసరం లేదు. మీరు ఎంతమంది కలిసి వచ్చినా, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, రామ్ చరణ్ గారు చెప్తారు, షేర్ ఖాన్ ఒక్కడో కాదు 100 మందిని పంపించామని కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వశక్తి మీద ప్రజల్ని నమ్ముకుని పార్టీ పెట్టినవాడు. ఆ పార్టీలో ఇవాళ సామాన్యులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు జెండాని ప్రేమగా గుండెల్లో పెట్టుకుని మోస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విషయాన్ని ప్రచారం చేస్తే, ఏదో పాత పూర్వం ఒక సామెత, ఒక కథ ఉంటుంది, బ్రాహ్మడు నల్లమేక కథలాగా. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి జగన్ గారి మీద విషాన్ని మెదడులో నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్తున్నాం, ఇవాళ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు, మద్దతు పార్టీలు మాత్రమే.
ఆ రోజు పచ్చి అబద్ధాన్ని వండి మార్చి ఒక రిపోర్ట్ లేదు, ఒక ఎంక్వైరీ లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన చాలా ఈజీగా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రిగా చాలా సింపుల్గా మాట్లాడేశాడు. తిరుపతి లడ్డూలో ప్రసాదంలో కొవ్వులు కలిసినాయి, జంతు కొవ్వులు అన్నట్టుగా కల్తీ జరిగిపోయిందని మాట్లాడేశాడు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి అసలు సనాతన ధర్మానికే విఘాతం కలిగింది అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని దీక్ష చేశారు. ఈ దేశంలో నిజమేనేమో అన్నంత పరిస్థితిని క్రియేట్ చేశారు. కానీ తిరిగి చూస్తే సుప్రీంకోర్టు ఆ రోజే చెప్పింది, ఇది తప్పు, ఇది బాధ్యతారాహిత్యం, చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడడం తప్పు అని ఆ రోజే చెప్పింది. ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేయకండి అని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది, వ్యాఖ్యానించింది. అయినా సరే ఎక్కడా తగ్గలే. తగ్గేదే లేదనుకుంటూ రోడ్లెక్కి ప్రచారం చేశారు. ఇప్పుడు సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో చాలా క్లియర్గా ఇందులో అవశేషాలు లేవు, ఏమీ లేవు, జంతు కొవ్వులు లేవని రాస్తే ఈనాడులో రాస్తారు ఇవాళ. అంతే అసలు నిజంగా ఈనాడు ఇలాంటి పత్రికలు ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారు పూర్వజన్మ సుకృతం అనుకుంటుంది. ఎందుకంటే ఈయన ఏ తప్పు చేసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలాంటి కొన్ని మీడియా సంస్థలు భుజాన్ని వేసుకుని రాజుని మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. అసలు అంత దారుణంగా జర్నలిజాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఎవడో కనపడ్డది. ఇవాళ ఈనాడులో రాస్తారు, చాలా చిత్రంగా రాశారు. పొద్దున్నే చూసి అసలు నవ్వాలా, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఎన్డీడీబీ నివేదిక సిట్కి ఎలాగ ప్రామాణికంగా ఉంటుంది. ఇది ఎందుకు ఎన్డీడీబీకి సిట్టు అక్కడ పంపించాలి, వాడు అందులో కొవ్వులు లేవంటే జంతు కొవ్వులు అంటే లేకుండా పోతాయా అని రాస్తూ ఒక వితండవాదాన్ని రాశారు. దాంట్లో ఏంటంట, అసలు ఇది డిఎన్ఏ సీక్వెన్స్, జంతువుల డిఎన్ఏ సీక్వెన్స్లను బట్టి నిర్ధారిస్తారు, కానీ నువ్వెవడో నిర్ధారించడానికి ఎన్డీడీబీ అని అడుగుతున్నాడు. మొత్తం ఈ వాళ్ళు రాసిన కథనాలు చూస్తే జగన్ గారిని ఇరికించలేకపోవడం చంద్రబాబు నాయుడు గారి చేతకంతనం అన్నట్టుగా బాధపడుతున్నట్టుగా ఉన్నాయి. అంతే తప్ప ఓన్లే మనం ఏదో తప్పు అనుకున్నాం, ఏదో ప్రచారాన్ని మనం కూడా నమ్మాం అని చంద్రబాబు నాయుడు అనుకోలే. మామూలుగా అయితే ఏమనుకోవాలి, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవడో ఏదో చెప్తే నమ్మేశాను, ఫోన్లే పాపం అందులో ఈ కొవ్వులేవి జంతు కొవ్వులు కలవలేదనే విషయం తెలిసి నాకు చాలా మనశ్శాంతి వచ్చింది, ఆ రోజు తప్పుగా మాట్లాడానని. కానీ చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే ఎక్కడో ఉండేవాడు క్యారెక్టర్.